పొత్తుకు బీటలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటరి పోరైన కాంగ్రెస్ తీర్పై సిపిఐ నేతల ఆగ్రహం. సిపిఐ నాయకులు అయిపోయాయి. మొన్నదాకా పొత్తు పెట్టుకుని మొత్తం బీఆర్ఎస్ హయాంలో కనుమరుగయ్యే పరిస్థితికి పోయినటువంటి సిపిఐ పార్టీ కాంగ్రెస్ చేయూతనిచ్చి కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని వాళ్ళ పార్టీ కొంత జీవం మోసుకోవడానికి సహకరించారు. ఇప్పుడు నిజంగానే సిపిఐ పార్టీ కొంత జీవం మోసుకుంది. అక్కడక్కడ కొత్తగూడెం మున్సిపాలిటీనే కైవసం చేసుకుంది. అక్కడక్కడ కొన్ని ఆశించినంత స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ గా చాలా మందిని గెలిపించుకున్నారు. ఇప్పుడు మేము అసంతృప్తితో ఉన్నాం, ఇక మేము కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటట్లేము, ఎంపీ జెడ్పీసీ ఎన్నికల్లో మేమే పోటీ చేస్తాం అంటున్నట చూసిరా. సో సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో విభేదాలు బహిర్గతం. ఇటీవల రెండు పార్టీల మధ్య కొరవడిన సమన్వయం. సీఎంతో భేటీకి సిపిఐ నేతలు ప్రయత్నాలు అయితే చేస్తున్నట. మరి భేటీ చేసుకుని ఏం చేస్తావు చూడాలి. సిపిఐ దూకుడు పెంచింది. కొత్తగూడెం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడంతో పాటు ఆశించిన స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను గెలుచుకోవడంతో పార్టీకి నూతనోత్తేజం వచ్చినట్లయింది. దాంతో అధికార కాంగ్రెస్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తుంది. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పోటీ చేయలేదు. కొన్ని చోట్ల మాత్రమే అవసరం ఉన్న దగ్గరే పోటీ చేశాయి. అయితే పొత్తు విషయం చివరి వరకు తేలకపోవడంతో సిపిఐ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పొత్తుకు బీటలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఒంటరి పోరైన కాంగ్రెస్ తీర్పై సిపిఐ నేతల ఆగ్రహం. సిపిఐ నాయకులు అయిపోయాయి. మొన్నదాకా పొత్తు పెట్టుకుని మొత్తం బీఆర్ఎస్ హయాంలో కనుమరుగయ్యే పరిస్థితికి పోయినటువంటి సిపిఐ పార్టీ కాంగ్రెస్ చేయూతనిచ్చి కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని వాళ్ళ పార్టీ కొంత జీవం మోసుకోవడానికి సహకరించారు. ఇప్పుడు నిజంగానే సిపిఐ పార్టీ కొంత జీవం మోసుకుంది. అక్కడక్కడ కొత్తగూడెం మున్సిపాలిటీనే కైవసం చేసుకుంది. అక్కడక్కడ కొన్ని ఆశించినంత స్థాయిలో మున్సిపల్ కౌన్సిలర్ గా చాలా మందిని గెలిపించుకున్నారు. ఇప్పుడు మేము అసంతృప్తితో ఉన్నాం, ఇక మేము కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకుంటట్లేము, ఎంపీ జెడ్పీసీ ఎన్నికల్లో మేమే పోటీ చేస్తాం అంటున్నట చూసిరా. సో సర్పంచ్ మున్సిపల్ ఎన్నికల్లో విభేదాలు బహిర్గతం. ఇటీవల రెండు పార్టీల మధ్య కొరవడిన సమన్వయం. సీఎంతో భేటీకి సిపిఐ నేతలు ప్రయత్నాలు అయితే చేస్తున్నట. మరి భేటీ చేసుకుని ఏం చేస్తావు చూడాలి. సిపిఐ దూకుడు పెంచింది. కొత్తగూడెం మున్సిపాలిటీ కైవసం చేసుకోవడంతో పాటు ఆశించిన స్థాయిలో మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లను గెలుచుకోవడంతో పార్టీకి నూతనోత్తేజం వచ్చినట్లయింది. దాంతో అధికార కాంగ్రెస్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నది. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో అవసరమైతే ఒంటరిగానే పోటీ చేస్తామని సంకేతాలు ఇస్తుంది. ఇప్పటి వరకు జరిగిన పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పోటీ చేయలేదు. కొన్ని చోట్ల మాత్రమే అవసరం ఉన్న దగ్గరే పోటీ చేశాయి. అయితే పొత్తు విషయం చివరి వరకు తేలకపోవడంతో సిపిఐ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుసు.